ఇండియాలో టాప్ ఐటీ కంపెనీస్లో ఒకటైన టీసీఎస్ నాసిక్ బ్రాంచ్ గురించి వచ్చిన న్యూస్ విన్నాక అసలు ఐటీ కంపెనీస్ సేఫేనా అన్న డౌట్ వస్తుంది. కొంతమంది ఫీమేల్ ఎంప్లాయీస్ వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్స్ జరుగుతుంది అని కంప్లైంట్స్ ఇవ్వడంతో ఈ ఇష్యూ బయటికి వచ్చింది. ఫస్ట్ లో ఇది చిన్న ఇష్యూ అనుకున్నారు, కానీ మరికొంతమంది బాధితులు ముందుకు రావడంతో ఈ మ్యాటర్ చాలా సీరియస్ గా మారిపోయింది. రిపోర్ట్స్ ప్రకారం కంప్లైంట్స్ ఏమనిచ్చారు అంటే సెక్షువల్ హెరాస్మెంట్, మెంటల్ ప్రెషర్, అన్కంఫర్టబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్. అంతేకాకుండా కొన్ని కేసెస్లో రిలీజియస్ కన్వర్షన్ అంటే ఒక మతాన్ని నమ్ముకోమని ఫోర్స్ చేశారు అని కూడా ఈ కంప్లైంట్స్ లో ఉంది. అంటే చాలా పాపాలు చేశారన్నమాట. ఈ కంప్లైంట్స్ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. కేసు సీరియస్నెస్ చూసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అయిన సిట్ ని కూడా ఫామ్ చేశారు. వాళ్ళకి ఈ కేసుని డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని పైనుంచి గట్టి ఆర్డర్స్ కూడా వచ్చాయట. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక పోలీసులు విక్టిమ్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నారు. అలాగే ఆఫీస్ ఇంటర్నల్ రికార్డ్స్, ఈమెయిల్స్, చాట్స్ అన్ని వెరిఫై చేశారు. అలాగే కొంతమంది సస్పెక్ట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుందట. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల, జాబ్ సెక్యూరిటీ వల్ల బయటికి రాలేదు. బట్ ఇంటర్నల్ గా హెచ్ఆర్స్ కి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదు. సో ఇంకా చాలు అనుకుని ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ కేసులో ఆల్రెడీ 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక ఫీమేల్ హెచ్ఆర్ మేనేజర్ కూడా ఉంది. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత కంపెనీ టాప్ లెవెల్ నుంచి కూడా రియాక్షన్ గట్టిగానే వచ్చింది. ఎన్ చంద్రశేఖరన్ ఈ అలిగేషన్స్ ని గ్రేవ్లీ కన్సర్నింగ్ అని డిస్క్రైబ్ చేసి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు. కంపెనీ జీరో టాలరెన్స్ పాలసీని ఫాలో అవుతుందని, తప్పు ఎవరైనా చేసుంటే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే ఏం లాభం సార్, అసలు తప్పు జరగకుండా చూసుకోవాలి. ప్రస్తుతానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సిట్ ఎంక్వైరీని కంటిన్యూ చేస్తుంది. ఈ ఎంక్వైరీలో ఇంకా ఎన్ని భయంకరమైన విషయాలు బయటకు వస్తాయో చూద్దాం. కానీ ఇప్పటి వరకు బయటకు వచ్చిన డీటెయిల్స్ మాత్రం కార్పొరేట్ వర్క్ ప్లేసెస్ లో సేఫ్టీ గురించి కొన్ని రోజుల వరకు డిస్కషన్ అయితే పెట్టుకుంటారు. ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే మీ కంపెనీ గురించి ఒక 2 words లో కామెంట్ సెక్షన్ లో డిస్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.